స్టార్ హోటళ్ల వరకు కూడా కోస్తాంధ్ర వాళ్ళు వెళ్తున్న సమయం ఇది. తొక్కటందుకు రిక్షా తొక్కుదామంటే కూడా, ఆటో నడుపుదామంటే కూడా టాక్సీలు వచ్చేసి కోస్తాంధ్ర వాళ్ళు మొత్తంగా హైదరాబాద్ నగరాన్ని ఆక్రమించుకుంటే అన్నమో రామచంద్ర అంటూ అద్దాకలతో అలవటిస్తున్న సమయం ఇది. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రం కొరకు మనం మాట్లాడుకోకుంటే, తెలంగాణ రాష్ట్రం సాధించుకోకపోతే మన బతుకులు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనం ఆత్మహత్యలు ఆగచావులు చావాల్సిన పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. అందుకొరకే తెలంగాణను ఒక మహా ఉద్యమంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి, ఆ ఉద్యమం మీ నాయకత్వంలోనే రావాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఎక్కడైతే కోస్తాంధ్ర పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్, జుబ్లీ హిల్స్, కృష్ణ కాలనీ, శ్రీనగర్ కాలనీలో ఉన్నారో, మనం హైదరాబాద్ నగరానికి 50 కిలోమీటర్ దూరం లోపల 50 గజాల జాగా లోపల ఉండలేకపోవడానికి కారణం పూర్తిగా కోస్తాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. 100-150 కిలోమీటర్ల నుంచి వచ్చిన మనం ఇవాళ 10-15 సంవత్సరాల నుంచి బతుకుతున్న మనం ఇవాళ 50 గజాల జాగా మనం ఇక్కడ కొనుక్కోలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. కానీ కోస్తాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు 6 నెలలు తిరగక ముందే 6 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నారు. ఎందుకొరకు అని చెప్పేసి మీరు ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ పొట్టబూడి కొరకైతే మనం వచ్చినామో, ఏ కష్టం చేసుకోవడానికైతే మనం వచ్చినామో, ఆ కష్టాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నా కూడా ఒక్క పూటనే ఎందుకు తినవలసి వస్తుందో మీరందరూ కూడా ఈ రాత్రి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. మొత్తంగా తెలంగాణ పల్లెలు వలకాడైపోయాయి. తెలంగాణ పల్లెల్లో 1 ఎకరం, 1/2 ఎకరం, 1/4 ఎకరం ఉన్న భూములకు నీళ్లు అందడం లేదు. అక్కడ కోస్తాంధ్రకు సంబంధించి ఇటు మహబూబ్నగర్ నుంచి వాడుతున్న కృష్ణా నది, ఉత్తర తెలంగాణలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి వాడుతున్న గోదావరి నది మొత్తంగా కూడా కోస్తాంధ్ర భూములకు ఒక వరం అయిపోయినాయి. బంగారం పండించుకుంటున్నారు. బంగారం తీసుకొచ్చేసి హైదరాబాద్ నగరాన్ని కబలించి వేసిండ్రు. హైదరాబాద్ నగరంలో కూడా మన బతుకులు అల్లాడిపోతున్నాయి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. గత 10-15 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమం కొరకు వస్తున్న మీ ముందుకు వస్తున్న నాయకులందరూ కూడా కళ్ళబొల్లి మాటలతో పదవులు దక్కించుకున్న వాళ్ళే కానీ మన బతుకులను ఏ మాత్రం కూడా ఒక చిన్న సమస్య కూడా పరిష్కరించలేని వాళ్ళు అనే విషయాన్ని మీ అందరికీ అనుభవపూర్వకంగా తెలుసు. అది మరొకసారి మీకు చెప్పవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇదిగో తెలంగాణ, అదిగో తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ, అప్పుడు తెలంగాణ అంటున్న వాళ్ళు ఇవాళ ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, ఒకరు బహుజన సమాజ్ పార్టీలో చేరుతున్నారు, ఒకరు బీజేపీలో చేరుతున్నారు, ఒకరు సిపిఐలో చేరుతున్నారు, ఒకరు సిపిఎం లో చేరుతా ఉన్నారు. మళ్ళీ ఇంకో కొత్త ముఖాలు మీ ముందుకు వచ్చేసి మళ్ళీ తెలంగాణ తెస్తాయని చెప్తున్నారు. ఇంకా మనం మోసపోవాల్సిన అవసరం లేదు. మీ అందరి నాయకత్వంలో ఉద్యమం నడిచిన రోజే తెలంగాణ వస్తుంది. మీ అందరి నాయకత్వంలో ఉద్యమం నడిచిన రోజే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకు తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ తెలంగాణ 10 జిల్లాల్లో ఈ మట్టి మనుషులైన కళాకారులను తీసుకొని గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా పోయేందుకు సిద్ధంగా ఉన్నది. 60 సంవత్సరాల వయసులో మీ పక్కనే ఉంటున్న కామ్రేడ్ గద్దరన్న తన జీవితాన్ని తెలంగాణ కొరకే అర్పించేందుకు నిరంతరం కృషి చేస్తూ 20 గంటలు కష్టపడతా ఉన్నాడు. ఈ కష్టపడుతున్న క్రమం లోపల తెలంగాణ ఉద్యమం ఒక రూపుదిద్దుకుంటున్నది. ఆ రూపుదిద్దుకుంటున్న లోపల మనము దానిలో క్రియాశీలక పాత్ర వహించకపోతే తెలంగాణకు మరొకసారి అన్యాయం జరగబోతా ఉన్నది. ఆ అన్యాయం నుండి మనం ఖచ్చితంగా దూరం కావాలంటే, ఖచ్చితంగా తెలంగాణ సాధించాలంటే, మన బతుకులు బాగుపడాలంటే ఈసారి తెలంగాణ వదలొద్దు. 2009 లోపట్టే తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ 10 జిల్లాలు ఒక రణరంగంగా మారుస్తాం. రణరంగంగా మార్చిన లోపల నగరపాటి రాజగోపాల్ నుంచి మొదలు పెట్టుకుంటే రామోజీరావు వరకు మస్తు మాడైపోతాడు. ఈ సందర్భంగా దళిత నాయకత్వం ఏదైతుందో, అణగారిన నాయకత్వం ఏదైతుందో ఉద్యమాలకు రాకుండా ఉద్యమం గుణాత్మకమైన మార్పు తీసుకోదు. అటువైపు మీరందరూ ప్రయాణించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.